ఇప్పుడు బాప్తిస్మం నువ్వేనా ఏమని ఏది చెప్తుందో దేవుని వాక్యం అని చెప్పి నమ్మకం ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రభు అంటే రాజు కంటే గొప్పడు అంటే దేవుడు అని అర్థం అనమాట. యేసు ప్రభు అని నేను నోటితో ఒప్పుకొని చెప్తుందో యేసు ఎవరని ప్రభు అని నమ్మితేనే నీకు. కానీ చాలామంది ఉన్నారంటే కుదరదు. యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. ఇంటి లోపల యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయంలో హృదయం అంటే ఎక్కడ ఉంటుంది? హృదయం ఎక్కడ ఉన్నది? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం మనసు అలా పెడితే దేవుడు మాట వింటే ఎంతో కొంత దానివల్ల మన ప్రతిఫలం కలుగుతుంది. ఇది ఒక అమ్మాయి ఇప్పుడు రక్షించబడుతుంది, పాపంలోంచి విడిచిపెట్టుకుంటుంది, యేసు ప్రభువుని ఒప్పుకుంటుంది, హృదయంలో నమ్మాలి అమ్మా. కాబట్టి నీవు మనుషుడు హృదయంలో వచ్చేసింది. నీతి రావాలంటే మనకి పాపం విడుదల రావాలంటే హృదయంలో నమ్మాలి, మనసులో నమ్మాలి, పరిపూర్ణంగా నమ్మాలి. రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు. ఇక్కడ ఉన్నవారు అంతా చెప్పండి, యేసు ప్రభు. సగం అయిపోయింది రక్షణ. మిగతాది ఏంటంటే విశ్వసించి హృదయంలో నమ్మి మన మనసులో పెట్టుకుని దేవుడిగా కొలుసుకోవాలి. అది కోయిల గుడి లోపల ఉంటుంది. అక్కడ ఉన్న చర్చ రోడ్డు పక్కన అక్కడ అమ్మంటారు. అక్కడ లేడు దేవుడు. ఎక్కడ ఉంటాడు? మన హృదయాల్లో ఉంటాడు. మీరు మనం అందరం కలిసిపోయి ఇక్కడ ఇది ఇక్కడ క్రీస్తు సంఘం అనమాట ఇది. కాబట్టి కొన్ని హృదయం విశ్వసించలేక నీవు రక్షించబడతావని. కాబట్టి రక్షణని ఖర్చు డబ్బులు కష్టపడక్కలేదు. యేసు ప్రభువు అని మనసులో హృదయంలో అనుకుని లేచాడు దేవుడు. 3వ రోజుని లేపాడు ఆయన్ని. చచ్చిపోతే తిరిగి లేపండి, చచ్చిపోయినాడు ఏమన్నా బతుకాగా. కానీ యేసు ప్రభు బతికాడు 3వ రోజుని లేచి. నీ హృదయంలో విశ్వసించాలి. అదే యేసు ప్రభు అని నేను నోడుతాను. నువ్వు ఒప్పుకుని బట్టి నీకు బాప్తిస్మం. ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడు ప్రేమమయుడని మా తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ చెప్పాం. మరి నీవు త్వరలో రాబోతున్నావు. ఈ భయంకరమైన కరోనా ఇదో సూచన. లోకం ఏమైపోద్దో, ఎంత గొప్పవాళ్ళు ఎప్పుడు క్షణంలో ఎవరికి ఏం చెప్పకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రాణాలు పోగొట్టుకుంటారు. భయంకరమైన రోజులు వస్తూ ఉన్నాయి. మరలా ఇంకొకటి ఏదో వస్తూ ఉందని ఆ ప్రభుత్వం వాళ్ళు భయపెడుతూ ఉన్నారు. తండ్రి, మేము భయం లేకుండా మేము చనిపోతే, లేకపోతే ఈ లోకం అంతమైపోతే నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మమ్మల్ని అక్కడ పరలోకంలో పెడతారని నీ వాక్యాన్ని బట్టి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రేమ సందేశాన్ని మేము విని ఆ ప్రకారంగా చేయడానికి మేము ఇక్కడ సిద్ధపడ్డాం. చాలామంది ఇంకా సిద్ధపడేది, వారు కూడా సిద్ధపడే భాగ్యం దయచేయండి. అలాగే నాయన ఇప్పుడు మరి ఎలీషా గారి మనవరాలు యోహాను గారి చిన్నపాప అనిత మరి రక్షణ భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నది. కాబట్టి ఆమెను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి ఆమె పాపం నుండి విడుదల చేసి నీ పరలోక రాజ్యంలోకి సహాయం దయచేయమని, ఆ రాజ్యమునకు నడిపించమని. ఒకవేళ మేము మరి రావడం నీ రాకడ ఆలస్యమైతే తండ్రి మేము బ్రతుకున్నంతకాలం మేము నమ్మకంగా ఉండేటువంటి భాగ్యం దయచేయండి. ఆ నీతకు కూడా ఆ భాగ్యం దయచేయండి. ఒకవేళ నీ రాకడి మేము బతుకుండగానే వస్తే మేమందరం క్షణంలో మారిపోయి దేవదూతలు వేరే పరలోక రాజ్యాన్ని మధ్యస్థానం ఆకాశ మధ్యంలోకి మేము అర్థపడతాం. అది నీ వాక్యం చెప్తుంది. ఇక్కడ ఉన్న వారంతా నమ్మారు చాలామంది, ఇంకా నమ్మని వారు కూడా నమ్మి నిత్య జీవన భాగ్యం దయచేయమని, ఈ పాప లోకం నుండి మాకు విడుదల చేస్తున్నారని, మా పాపం నుండి విడుదల చేస్తారని ప్రభు అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.